నీ ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ, నీ ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ఈ రకంగా మాట్లాడుతున్నావు. సంస్కారం అనిపిస్తుందా మీకు? ఇక్కడ విజ్ఞత కలిగినటువంటి ప్రజలు ఉంటారు, చూసేవాళ్ళు అందరూ. మీరు ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాట్లాడే మాటలో ఒకసారి చూసుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు ఏది చూసుకోండి. ఎప్పుడన్నా ఈ రకమైనటువంటి భాష మాట్లాడాడా? ఆడి చర్మాలు తీసేస్తాం, ఈడి తోళ్ళు తీసేస్తాం, నాలుకలు కోసేస్తాం, చీరేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా మాట్లాడాడు ఆ రకమైనటువంటి భాష? మీరు ఇంకో మాట మాట్లాడాడు సోదరుడు. నేను చిన్న విషయం చెప్తాను, అది నీకు పెద్దదో చిన్నదో నాకు తెలీదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డిని ఇక్కడికి రమ్మానండి, పులివెందలు కాదు, కడప కాదు, ఇక్కడికి వచ్చి కాకినాడలో పోటీ చేయమనండి, రమ్మనండి నా కొడుకుని తేల్చుకుందామని అన్నావు. అన్నా దానికి ముందు నేను తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉండగా ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేస్తే ఈ కాపుల గురించి ఏం చేసావో చెప్పానంటే చెప్తున్నాను. ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేస్తుంటే నేను ఆయన్ని పలకరించడానికి వెళ్తుంటే సాక్షాత్ ఈ రాష్ట్రానికి డీజీపీగా ఇంటెలిజెన్స్గా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వర గారు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని వెళ్ళొద్దన్నారు అని చెప్పి అన్నాడు. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, మీరు ఎవరు వెళ్ళొద్దన్నారు అడిగాను. నాకు కూడా బోండా ఉమా గారు ఉన్నాడు, మేము ఇద్దరు వెళ్తున్నాం, ఆయన రేపు నుంచి నిరాహార దీక్ష కూర్చుంటేని వెళ్ళొద్దన్నాడు అని చెప్పేసి నా పక్కన ఉన్నటువంటి ఉమాకే అప్పుడు ఉండేటువంటి హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేసి ఉమాకి చెప్పాడు, నాకు చెప్పలేదు. నాకు ఇంకొక 5 నిమిషాలకు ఏబి వెంకటేశ్వర గారు ఫోన్ చేసి చెప్పాడు. చెప్పి మీరు అక్కడికి వెళ్ళొద్దని చెప్పారని సార్ అన్నాడు. నేను వెళ్తున్నాను, కాపులు ఉద్యమం కోసం ఒక కాపుడిగా పద్మనాభం గారు ఉద్యమం చేస్తుంటే, ఒక కాపు ఎమ్మెల్యేగా ఉండి ఒక ప్రతినిధిగా ఉండి కాపుల గురించి ఆయన చేస్తున్నటువంటి ఉద్యమానికి వెళ్ళి నేను మాట్లాడవలసినటువంటి బాధ్యత నాకు ఉంది. నేను ఒక తోట త్రిమూర్తులుగా ఎమ్మెల్యేగా కాపుడిగా వెళ్తున్నాను చెప్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా వెళ్ళట్లేదని చెప్పేసి అక్కడికి వెళ్ళి నేను మాట్లాడొచ్చాను. రావటమే కాదు, వైజాగ్ వెళ్ళినప్పుడు వైజాగ్లో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు అక్కడ నుంచి అచ్చెన్నాయుడు, నేను, కళా వెంకటరావు మేమందరం వచ్చి దాన్ని సాల్వ్ చేసినటువంటి పరిస్థితి. ఏ అద్భుతాలు చేశారని చెప్పలేదు, నా బాధ్యత అది నా విధానం. అంతేగాని మేమేదో కుక్కలో లేకపోతే వైసీపీ కుక్కలో, మేము కుక్కలమే కావచ్చు. ఈ మాటలు అనేటువంటి నిన్ను అంతకంటే నేను ఎక్కువ తిట్టగలుగుతాను, కానీ అది మంచిది కాదు. చివరిగా ఒక మాట చెప్తున్నాను, మీరు మాట్లాడిన దానికి నానాజీ, ఇది జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి వచ్చి రావాలని అన్నారు కదా, నేను ఇవాళ చెప్తున్నాను మీ అందరి సాక్షిగాని, ఒక్క మాట కూడా మళ్ళీ దీంట్లో నుంచి వెనక్కి వెళ్ళిన ఒక అంగుళం కూడా నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. అతన్ని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రమ్మని పోటీ చేద్దాం. నేను దానికి కట్టుబడి ఉన్నాను. నేను ఓడిపోతే జీవితంలో మళ్ళీ రాజకీయాల్లో ఉండను. ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాకూడదు, నేను ఇక్కడ ఉన్నాను, ఈ జిల్లా వాసిని, ఇక్కడికి వస్తాను, ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయి, నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేసి పోటీ చేస్తాను. చాలా సందర్భాలుగా రాజకీయ నాయకులు సవాళ్ళు ఎదుర్కొంటారు. ఎటువంటి సవాల్ కాదు, దీనికి నిలబడి ఉంటాను, కట్టుబడి ఉంటాను అనేటువంటి మీ సాక్షిగా చెప్తున్నాను నేను.